బాపట్ల. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పైనే అవుతుంది. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? బాగుంది మేడం. ఓకే, ఏ రకంగా బాగుంది ఈ ప్రభుత్వం వచ్చాక? ప్రజా సంక్షేమంలో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి, రైతులకి గిట్టుబాటు ధర కావచ్చండి. కాకపోతే ఎరువులు కొంచెం మన ఒడిదుడుకులు ఎదురైనా ఇప్పుడు అంతా సెట్ చేశారు. మొత్తం బాగుందని రాష్ట్ర ప్రజలు సంతోషంగానే ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏంటంటే సూపర్ 6లో 99% అయింది. ఇంకొక 1% ఏదన్నా ఉంటే జనవరి లోపు పూర్తి చేస్తారని ప్రజల యొక్క అభిప్రాయం. సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? అందుతున్నాయండి. సూపర్ 6 అంటే అంత మనం డీపీటీ ద్వారా అంతా ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరికి ఆ పథకం అందే విధంగా ప్రభుత్వం కార్యక్రమం రూపొందింది. మీకే పథకాలు అందాయి? మాకు వచ్చేసి సూపర్ 6 అంటే గ్యాస్ ఒకటి ఉంది. గ్యాస్ పథకం వచ్చింది. తల్లికి వందనం, మాకు చిన్నపిల్లలు అండి, రైతు భరోసా, అది వాళ్ళది. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరేమైనా తేడా గమనించారా? గత ప్రభుత్వం అంటే సంక్షేమంలో కొంతవరకు మనం బెటర్, కానీ అభివృద్ధిలో రాష్ట్రం అట్టడుగుకి వెళ్ళింది. సంక్షేమం అంటే గత ప్రభుత్వంలో తప్పుపడటానికి లేదు. కాకపోతే వాళ్ళు అనుకున్న దానిలో కొంత లోపాలు ఉన్నప్పటికీ పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుపడింది. దాని మీదనే బాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల మన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. ఓకే, అభివృద్ధి పరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? అభివృద్ధి బాగుంది మేడం. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, మురుగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, ప్రస్తుతానికి అభివృద్ధి అనేది ముందుకు వెళ్తూ ఉంది కొంతవరకు. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకి మరియు చంద్రబాబు నాయుడు గారి పనితీరుకి తేడా ఏంటి? తేడా అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రెడీమేడ్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాస్, శాశ్వత పరిపాలన. ఒక ప్రాజెక్ట్ అంటే అది శాశ్వతం, రాష్ట్ర అభివృద్ధి శాశ్వతం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అని పరిపాలన ఒక రెడీమేడ్గా వచ్చారు, పోయారు. కానీ ఓకే, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అభివృద్ధి పరంగా? బాగుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకునే దిశగా కూటమి ప్రభుత్వం పథకాలు అందిస్తుందని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు.